హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఉండే తోటకూర కర్రీ చేసుకుందామా. ఇది రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాయి కదా, దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అది మొత్తం ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి. ఒక ఆనియన్ తీసుకొని అది చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అది మంచిగా ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ స్టేజ్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయిందండి, మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకోండి. వేసుకొని లిడ్ క్లోజ్ చేసి అలానే ఉంచండి. ఇప్పుడు దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోండి. మొత్తం కర్రీ అనేది దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఫ్రై చేస్తూనే ఉండండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి. కర్రీ మొత్తం ఫ్రై అయ్యి దగ్గరికి అయింది కదా అండి, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇలానే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి ప్లీజ్.